రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పసుపు కండువా తప్ప వేరే ఏ పార్టీ వైపు చూడని రికార్డు. ఎదుట ఎంతటి వారున్నా అయ్యన్న వాగ్ధాటికి సైలెంట్ అవ్వాల్సిందే. ఆయన వేసే పంచులు, సెటైర్లు ఆయనకి పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులయ్యారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ అంటే అయ్యన్నే. నర్సీపట్నం అభివృద్ధే తన లక్ష్యంగా పనిచేసి అయ్యన్న అంటే నర్సీపట్నం అనేంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి 10 సార్లు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు అయ్యన్న. టీడీపీలో చంద్రబాబు కన్నా సీనియర్ గా పార్టీ అధికారంలో ఉన్న 4 సార్లు మంత్రిగా పనిచేసిన అయ్యన్న నేడు శాసనసభ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి నర్సీపట్నం ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 42 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసినటువంటి వ్యక్తి, 7 సార్లు శాసనసభను చూసినటువంటి వ్యక్తి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని 16వ శాసనసభ సభాధిపతిగా ఎన్నుకున్నందుకు నర్సీపట్నం ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజనులు, అభినందనలు. 1957 సెప్టెంబర్ 4న నర్సీపట్నంలో అయ్యన్న జన్మించారు. కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో BA పూర్తి చేశారు. ఇక ఆయన తాతయ్య రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటూ అనేక పదవులను అలంకరించారు. అయితే తన తండ్రి వరహాలు దొర మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. అయ్యన్న పాత్రుడు జూన్ 1, 1983న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. ఈరోజు ఆయనను ఈ స్పీకర్ పదవి వరించడం అనేది ఒక అయ్యన్న ఆయన యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఒక సంస్కారం, ఒక సత్కారం, ఒక మహోన్నత ఉపకారం. అటువంటి వ్యక్తి మన నర్సీపట్నంలో పుట్టడం, నర్సీపట్నం చేసుకున్నటువంటి అదృష్టం. అయ్యన్న పాత్రుడు రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైందని చెప్పాలి. విద్యార్థి లీడర్గా కూడా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు నచ్చి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి రామచంద్రరాజుపై 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యువ నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. 1984లో ఆయనను ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు. ఈ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషి చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ సాంకేతిక శిక్షణా సంస్థలు, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రి గారు చాలా అభివృద్ధి చేశారు. నర్సీపట్నంలో 150 పడకల హాస్పిటల్ కట్టించి, అలాగే ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఒక ప్రభుత్వ ఇంటర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, గవర్నమెంట్ ITA, అలాగే మదర్ నర్సింగ్ కాలేజీ, అలాగే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఈ నర్సీపట్నంలో తెచ్చి, అలాగే క్రీడా రంగంలో కూడా చాలా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన అయ్యన్న పాత్రి గారికి అలాంటి స్థానంలో ఒక ఉన్నతమైన స్థానం, స్పీకర్ స్థానం అన్నది, అలాంటి స్థానంలో గౌరవించినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఈ నర్సీపట్నం ప్రాంతం నుంచి, ప్రజలందరి తరపు నుంచి, నియోజకవర్గం నుంచి నేను 2 చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. 1985 ఎన్నికల్లో ఆయన మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేసి గెలిచి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు చేశారు. కానీ 1989 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 3వసారి పోటీ చేసిన అయ్యన్న ఓటమి పాలయ్యారు. 1994-96లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. మారుమూల గ్రామాల పరిధిలో 100 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును RMPకి బదలాయించి అభివృద్ధి పరిచారు. 1996లో అనకాపల్లి నుండి ఎంపీగా గెలిచారు. 1999 ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలందించారు. 2014లో పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వం హయాంలో నిర్భయ కేసులో అయ్యన్న పేరును చేర్చారు. 16 కేసులు కూడా పెట్టారు. అయ్యన్న సభా అధ్యక్షుడిగా నియమితులయ్యాక నర్సీపట్నం ప్రజలు తమ ఆనందాన్ని, శుభాకాంక్షలను తెలియజేశారు. నేడు శాసనసభ అధ్యక్షుడిగా సభని సరైన మార్గంలో నిర్వర్తిస్తానని, సభను గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షానికి కూడా సమాన ధర్మాన్ని పాటిస్తానని చెప్పారు అయ్యన్న. మన అయ్యన్న పాత్రుడు గారి గురించి చెప్పాలంటే మరి ఎంతైనా సరిపోదు. ఒక దమ్మున్న నాయకుడు, ఒక మంచి వ్యక్తి, చిన్న పిల్లలను సైతం ఎంతో ఆదరించి తనకున్న సహాయాన్ని, తనకున్న అవకాశాన్ని ఎవరికైనా సహాయం చేయగలే మంచి వ్యక్తి ఈరోజు మన ప్రాంతం నుంచి శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మనం ఈ ప్రాంత ప్రజలు ఎంతో గర్వించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.